Hi everyone, welcome to IIT NEET Physics Concepts channel. In this lecture, we are going to discuss about problems on Coulomb's inverse square law. Here the question comes like this: three charges plus q, minus q and plus q are kept at the corners of an equilateral triangle of side D. Find the resultant electric force on a charge plus q placed at the centroid O of the triangle. సో ఇక్కడ చూడండి ఒక ట్రయాంగిల్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఈ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఈచ్ సైడ్ వచ్చేసి మనకు డి అండ్ వెర్టిసెస్లో మనకు చార్జెస్ ఏమున్నాయి, ఇక్కడ కార్నర్స్లో ఏమేమి ఉన్నాయంటే ప్లస్ క్యూ ఛార్జ్ ఉంది ఒకటి, అలానే ప్లస్ క్యూ ఛార్జ్ ఇంకోటి మైనస్ క్యూ ఛార్జ్ ప్లేస్ చేయమన్నాడు. సో సెంటర్ ఓ వచ్చేసి ఓ, ఇక్కడ మనకు ఏం ప్లస్ ఛార్జ్ చేశాడు, ఇక్కడ ప్లస్ క్యూ ఛార్జ్ ప్లేస్ చేశాడు. రైట్, now what is the resultant force is acting on O? మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది O దగ్గర మన రిజల్టెంట్ ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం చూడండి ఇక్కడ సొల్యూషన్ తీసుకున్నాను. నౌ లెట్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ప్లస్ క్యూ ఎట్ O, ఓకే, అంటే O దగ్గర ఉన్నటువంటి ఈ ప్లస్ క్యూ ఛార్జ్ మీద, సో డ్యూ టు ఏ, సో ఏ నుంచి పనిచేసేటువంటి ఫోర్స్ F1 అవుతుంది అనుకుందాం, లెట్ us say F1. అలానే ఎట్ B, ఫ్రమ్ B ఇట్ ఈస్ F2, ఫ్రమ్ C ఇట్ ఈస్ F3. రైట్, సో వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ నౌ? ఇప్పుడు మనకి F1 అనేది ఏ డైరెక్షన్, ఎక్కడి నుంచి మనకి ఇక్కడ డ్యూ టు ఏ కదా, ఏ పాయింట్, ఏ కార్నర్ నుంచి సెంట్రాయిడ్ O దగ్గర మనకు ఫోర్స్ పనిచేస్తుంది. ఓకే, ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ పనిచేస్తుంది. ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్లస్ క్యూ ఛార్జ్ ప్లస్ క్యూ ఛార్జ్, కాబట్టి రిపల్ అవుతుంది. సో రిపల్ అవుతుంది కాబట్టి ఇక్కడ పనిచేసేటువంటి ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. అలానే బి నుంచి పనిచేసేటువంటి ఫోర్స్, ఇది ప్లస్ క్యూ ఛార్జ్, ఇది ప్లస్ క్యూ ఛార్జ్, ఇది రిపల్ అవుతుంది. ఎటువైపు రిపల్ అవుతుంది, ఇటువైపు రిపల్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు సి, ఇది సి కదా, ఈ సి అనేది ఏంటి, మైనస్ ఛార్జ్, ఇక్కడ ప్లస్ ఛార్జ్. సో ఇదేమవుతుంది, ఇటువైపు అట్రాక్ట్ అవుతుంది, కాబట్టి ఇది ఇటువైపు మూవడానికి ట్రై చేస్తుంది, అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో దీన్ని సింప్లిఫైడ్గా వెక్టర్ ఫామ్లో కింద మేము తీసుకున్నాం చూడండి, F1 డౌన్వర్డ్ డైరెక్షన్లో సెంట్రాయిడ్ నుంచి, F2 ఈ డైరెక్షన్లో, అండ్ F3 ఇదే డైరెక్షన్లో ఉంది. సో ఇక్కడ మనకు ఈ F1 F2 మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది, ఇక్కడ 120 ఉంటుంది. ఓకే, సో ఈక్విలేటర్ ట్రయాంగిల్ కాబట్టి ఈచ్ యాంగిల్ 60 డిగ్రీ 60 డిగ్రీ 60 డిగ్రీస్ ఉంటుంది. సో దాని కాన్సెప్ట్ తోటి మనకి ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 120 ఉంటుంది. ఓకే, నౌ ఇక్కడ మనం ఓవరాల్గా మనకు అర్థమైంది ఏంటి అంటే F1 ఈజ్ ఈక్వల్ టు F2 ఈజ్ ఈక్వల్ టు F3, అంటే వాల్యూస్, మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్ సేమ్ ఉన్నాయి, డైరెక్షన్స్ మాత్రమే డిఫరెంట్గా ఉన్నాయి. రైట్, సో వాట్ ఈజ్ F1 F2 F3? సో అన్నీ కూడా ప్లస్ క్యూ ఛార్జెస్ కాబట్టి, ప్లస్ క్యూ అండ్ మైనస్ క్యూ ఛార్జెస్ కాబట్టి, సో 1/4πε0 Q1 ఇంటూ Q2. సో Q1 ప్లేస్లో క్యూనే, Q2 ప్లేస్లో కూడా క్యూనే, కాబట్టి Q2. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ చార్జెస్, అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఏంటి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్, అండ్ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఉన్న డిస్టెన్స్, అండ్ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే మనకు d/√3 అవుతుంది. సో ఇది ఎలా వచ్చింది, బై యూజింగ్ ద సెంట్రాయిడ్ కాన్సెప్ట్స్. సెంట్రాయిడ్ సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని ఈ డిస్టెన్స్ అనేది d/√3 వచ్చింది. సో మీకు కావాలంటే ఒకసారి బ్రీఫ్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి ఎలా వచ్చింది అనేది. సో ఫస్ట్ ఆఫ్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ ఏ అండ్ ఈ పాయింట్కి, అంటే బీసీకి మిడిల్ పాయింట్, అండ్ ఫ్రమ్ ఏ టు దిస్ పాయింట్, సో దీన్ని క్యాపిటల్ డి అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మనకు పైథాగరస్ అప్లై చేశాను, ఇక్కడ ఏడిసికి, సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఏడి స్క్వేర్ ప్లస్ డిసి స్క్వేర్ అవుతుంది. సో మనకు కావాల్సింది ఏడి మనకు హైట్ తెలియదు కాబట్టి ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ డిసి స్క్వేర్ అవుతుంది. సో ఏసీ ఏంటి, ఇక్కడ డి, ఈ సైడ్ వచ్చేసి మనకు డి అని తెలుసు. డిసి ఏంటి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్, అంటే హాఫ్ ఆఫ్ ద దిస్ సైడ్ కదా,
అంటే ఇది టోటల్ డిస్టెన్స్ d అయితే ఇక్కడ d/2 అవుతుంది. సో d/2 హోల్ స్క్వేర్, d/2 హోల్ స్క్వేర్ అంటే d²/4 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 4d² - d² కాబట్టి 3d²/4 వస్తుంది. ఇది ఏంటి యాక్చువల్లీ AD². మనకి AD తీసుకోండి, ఇప్పుడు ఏమవుతుంది √3d/2 వస్తుంది. ఇది AD వాల్యూ. సో మనకు కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ టోటల్ హైట్ ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న హైట్ అనేది ఇది 2:1 రేషియోలో డివైడ్ అవుతుంది. ఈ టోటల్ హైట్ని ఈ సెంట్రాయిడ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇది టూ పార్ట్స్ ఉంటాయి, ఇది 1 పార్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్ట్ మొత్తం హైట్ ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న హైట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే ఇది 2 పార్ట్స్, ఇది 1 పార్ట్ అవుతుంది. అంటే మనకు O నుంచి A వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ అనుకుందాం, ఏ నుంచి ఓకి, లేదా బి నుంచి ఓకి, లేదా సి నుంచి ఓకి ఉన్న డిస్టెన్స్ అలాగే AO ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 2/3 ఇంటూ హైట్ ఎంత వచ్చింది మనకు √3/2 ఇంటూ d. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇది సింప్లిఫై చేస్తే d/√3 వస్తుంది. సో ఇది ఈ d/√3కి సంబంధించినటువంటి సింప్లిఫికేషన్. నెక్స్ట్, సో ఈ డిస్టెన్స్ వచ్చి d/√3 హోల్ స్క్వేర్ అయిపోయింది. 1/4πε0 ఇంటూ ఈ స్క్వేర్ కదా, స్క్వేర్ ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 3 పైకి వెళ్ళిపోతుంది, 3q²/d² వస్తుంది. ఇది మ్యాగ్నిట్యూడ్ వాల్యూ. ఇప్పుడు మనం చూడండి ఇక్కడ వెక్టర్ అనాలిసిస్ యూజ్ చేసి ఓకే F1 అండ్ F2 రిజల్టెంట్ ఆఫ్ F1 అండ్ F2 అంటే ఏంటి, ఇక్కడ ఈ F1 ఇది F2 ఈ రెండింటి మధ్యలో రిజల్టెంట్ ఉంది, అది F4 అనుకుందాం. సో F4 వచ్చేసి 1/4πε0 3q²/d² అవుతుంది. ఇది కూడా సేమ్ అవుతుంది. ఓకే, సో ఇది ఎలా వచ్చింది, అది Fn ఎలా అవుతుంది అంటే ఇక్కడ చూడండి. సో యాక్చువల్లీ యాంగిల్ బిట్వీన్ F అండ్ F2 ఈజ్ 120. ఇక్కడ చూడండి ఒకసారి, యాంగిల్ బిట్వీన్ F1 ఇది F1 అండ్ F2 ఎంత 120 కదా. సో మనం ఇక్కడ ఈ వెక్టర్స్ రిజల్టెంట్ ఆఫ్ వెక్టర్ కాన్సెప్ట్ చూసుకొని F4 ఈజ్ ఈక్వల్ టు √F1² + F2² + 2F1F2 cos 120 అవుతుంది ఇక్కడ. సో దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 2F² - F² √లో ఉంటుంది, ఫైనల్గా F వస్తుంది. సో ఈ F1 అండ్ F2కి రిజల్టెంట్ ఫోర్స్ F4, అది కూడా ఏమైపోయింది F అయిపోయింది. సో ఇది ఇక్కడ నుంచి వచ్చింది, ఇలా వచ్చింది. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి ఈ సింప్లిఫికేషన్స్. ఫర్దర్గా మళ్ళీ మనం ఇదంతా కూడా చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి ఇది చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఎలా వచ్చిందో అర్థం చేసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే ఏ విధంగా అడిగినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం క్లియర్గా నీట్గా టైం తీసుకొని మరి చెప్తున్నాను. ఇప్పుడు మనకు చూడండి, సో డైరెక్షన్ ఆఫ్ F4 ఈజ్ అలాంగ్ F3 అంటే F3 డైరెక్షన్లోనే F4 కూడా ఉంది. కాబట్టి రిజల్టెంట్ ఫోర్స్ ఆన్ Q ఎట్ O ఈజ్ ఏమవుతుంది, F ఈజ్ ఈక్వల్ టు F3 + F4 అవుతుంది. రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఆ రెండు యాడ్ చేసుకుంటాం. సో F3 వచ్చేసి మనకి ఎంత వచ్చింది 1/4πε0 3q²/d² కదా. ఇక్కడ చూడండి, అలానే F4 ఎంత వచ్చింది, F వచ్చింది కదా, మళ్ళీ సేమ్. సో సేమ్ రాసుకున్నాను ఇక్కడ నేను. నౌ సో దీన్ని మళ్ళీ మీరు సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, దీని LCM ఇది సేమ్లో ఉంది కాబట్టి మన 2 ఆఫ్ అవుతుంది. సపోజ్ ఇది A ఇది B అనుకోండి, ఈ రెండు వాల్యూ సేమ్ కాబట్టి 2Aనే అవుతుంది. అలానే ఇది వాల్యూ ఈ వాల్యూ సేమ్ ఉంది కాబట్టి వీ కెన్ యాడ్ లైక్ దిస్ 2 ఇంటూ ఆఫ్ దిస్ వన్. సో దీని ఫర్దర్గా 2 ఆఫ్ దిస్ వాల్యూ. సో ఏంటది 1/4πε0 ఇంటూ 3² వస్తుంది. సో ఇక్కడ 2 ఇంటూ కదా, సో ఈ 2లో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, మనకు 1/2πε0 3q²/d² వస్తుంది. సో ఈ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ ఇది. సో దీన్ని మీరు ఈ మెథడ్ ఎలా అయితే మనం సింప్లిఫై చేసామో ఈ మెథడ్ గుర్తుపెట్టుకోండి. ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్ మనకు. సో హియర్ ద మెథడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని సింప్లిఫై చేసిన మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు ఫర్దర్గా వచ్చే క్వశ్చన్స్ ఇంత సింప్లిఫైగా ఉండకపోవచ్చు. ఓకే, దీంట్లో కాంప్లికేషన్స్ కూడా ఇస్తారు. ఎలా ఇస్తారంటే ఇక్కడ -q ఉంది, ఇక్కడ +q ఉంది. ఓకే, లేదంటే ఇక్కడ 2q ఉంది, ఇక్కడ -q ఉంది, ఇక్కడ ఓన్లీ 4q ఉంది. ఇలా మ్యాగ్నిట్యూడ్స్ మార్చేసి ఓకే అలాంటి కేసెస్కి మనకు ఇక్కడ -q ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇలాంటి కాంప్లికేషన్స్ ఇంకా ఎక్కువ చేస్తారు. సో అలాంటి టైంలో మనం
దీన్ని సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెథడ్ అనేది మనకు తెలియాలి. సో కాబట్టి ఈ మెథడ్ని మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ సింప్లిఫికేషన్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా జాగ్రత్తగా చూసుకుంటే ఫర్దర్గా మనకి ఎలాంటి కాంప్లికేషన్ క్వశ్చన్ వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ ద కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. దీన్ని మనము ట్రయాంగిల్ మోడల్ ప్రాబ్లమ్స్ అని కూడా అంటాము. సో నెక్స్ట్ లెక్చర్లో మనం ఇంకా ఫర్దర్గా కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్.